హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియో ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో ఆడవారు ఎంతో ఇష్టంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని కొంతమంది కలశం పెట్టి కలశాన్ని అమ్మవారిగా అలంకరించుకుని కలశానికి పూజ చేసుకుంటారు. ఇంకొంతమంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా అమ్మవారిని చీర కట్టి ఇలా అలంకరించుకుని పూజ చేసుకుంటారు. అమ్మవారికి చాలా ఈజీగా చీరను ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటామో అక్కడ అమ్మవారి బ్యాక్ సైడ్ సింపుల్గా ఏవైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. నేను అమ్మవారికి ఈజీగా శారీ డ్రేపింగ్ చేయటం అలాగే అలంకరించడం చూపించడానికి ఒక గోడకు నా దగ్గర ఉన్న చున్నీలతో ఇలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారిని రెడీ చేయడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న స్టీల్ పీటను తీసుకున్నాను. పీట పైన ఒక రాగి బిందెను పెట్టుకున్నాను. ఈ రాగి బిందెతో వాటర్ తీసుకున్నానండి. వాటర్ని తీసుకోవడం వల్ల బిందె వెయిట్కు కదలకుండా ఉంటుంది. రాగి బిందె పైన చిన్న స్టీల్ బిందెను పెట్టుకున్నాను. ఈ స్టీల్ బిందె నిండుగా బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టడానికి స్టీల్ బిందె పైన ఇలా ఒక రాగి చెంబును పెట్టుకున్నాను. పైన పెట్టుకున్న చిన్న చెంబులో కూడా బియ్యాన్ని కానీ వాటర్ను కానీ పొయ్యాలండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ చిన్న చెంబుకు ఒక స్టిక్కును తాడుతో కట్టుకోవాలి. ఇలా బిందెలను రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి చీర కట్టడం స్టార్ట్ చేశాను. ముందుగా అమ్మవారికి కట్టవలసిన చీరను సెలెక్ట్ చేసుకుని ఆ చీరను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా నేల మీద వేసుకోవాలి. ఫస్ట్ శారీని ఓపెన్ చేసి పళ్ళు పాటును వదిలేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీ లోపల భాగం పైకి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. మనం శారీ కట్టుకునేటప్పుడు కట్టు చెంగు నుండి శారీ కట్టుకోవడం ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అలాగే కట్టు చెంగు రెండు చివర్లు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. శారీ డిజైన్ పైకి వచ్చేలా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీకి మనం చీరకు కుచ్చిళ్ళు ఎలా అయితే పట్టుకుంటామో శారీ చివరి అంచు నుండి ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ రావాలి. శారీ పళ్ళుపాటు దగ్గరకు వచ్చే వరకు ఇలా మీడియం సైజులో కుచ్చిళ్ళు పెట్టుకుంటూ రావాలి. మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం శారీ కట్టుకునేటప్పుడు పళ్ళుపాటును వదిలేసి కట్టు చెంగు నుండి శారీని ఎలా అయితే కట్టుకుంటామో అలాగే అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కట్టు చెంగు నుండి చీర కట్టడం స్టార్ట్ చేయాలి. అయితే అమ్మవారికి శారీ కట్టేటప్పుడు మనం తీసుకున్న బిందెల హైట్ని బట్టి శారీని కట్టాలి. నేను తీసుకున్న బిందెల హైట్కు శారీని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా హైట్ సరిపోయింది. హైట్ చూసుకున్న తర్వాత మనం పళ్ళు పాటు వదిలేసి శారీని ఎలా అయితే కట్టుకుంటామో అలాగే కట్టు చెంగు నుండి చీరను కట్టుకుంటూ రావాలి. కట్టు చెంగు రెండు చివరి అంచులను ఫోల్డ్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్టుగా బార్డర్ కిందకు వచ్చి శారీ మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది. ఇలా మధ్యలోకి ఫోల్డ్ అయిన శారీను చివరి నుండి పళ్ళు దగ్గర వరకు ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పట్టుకుంటూ రావాలి. శారీ ఇలా కుచ్చిళ్ళు పెట్టేటప్పుడు ఫస్ట్ పెట్టుకున్న కుచ్చిళ్ళు జారిపోతూ ఉంటాయి. ఏదైనా పిన్ కానీ ఇలా క్లిప్ కానీ పెడితే అవి జారకుండా ఉంటాయి. మిగిలిన కుచ్చిళ్ళు పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ మధ్య మధ్యలో పిన్నులు పెడుతూ ఇలా పళ్ళు దగ్గర వరకు పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ పళ్ళు దగ్గరగా కుచ్చిళ్ళు పెట్టేశాము. ఇప్పుడు ఫ్లోర్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీని పెట్టుకోవాలి. తర్వాత పళ్ళు పాటు దగ్గర నుండి మనం శారీకి స్టెప్ పిన్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పళ్ళును ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టుకుంటూ స్టెప్ పెట్టుకోవాలి. పళ్ళుకి స్టెప్స్ పెట్టేటప్పుడు ఇక్కడ నేను పెడుతున్నట్టుగా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకోండి. అమ్మవారికి శారీ కట్టినప్పుడు అందంగా కనిపిస్తుంది. శారీ పళ్ళును పైన స్టెప్స్ పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితో ఈ స్టెప్స్ని సరి చేసుకున్న తర్వాత వీటికి ఒక పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి. అమ్మవారికి శారీ పళ్ళు అలా అయినా పెట్టవచ్చు. ఇదొక మెథడ్లో కూడా చూపిస్తున్నాను. ఇలా కూడా పెట్టవచ్చు. శారీ బార్డర్ మనకు ఎంత సైజులో కావాలో అంత సైజు తీసుకుని ఆ బార్డర్ను బ్యాక్కు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. పళ్ళు అంతా సమానంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీ స్టెప్స్ ఏమీ బయటకు రాకుండా పిన్స్ పెట్టుకోవాలి. అంతేనండి, అమ్మవారికి శారీ కట్టడానికి ఈజీగా శారీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బిందెలకు శారీని ఎలా కట్టాలో చూపిస్తాను. ఫస్ట్ కట్టు చెంగు నుండి కుచ్చీలు పెట్టుకుంటూ వచ్చాము కదా, ఆ కుచ్చీలను
2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక తాడుతో గట్టిగా కట్టుకోవాలి. అమ్మవారికి చీర కట్టేటప్పుడు ఇంకొకరి హెల్ప్ ఉంటే ఈజీగా ఉంటుంది. సారీకి థ్రెడ్ కట్టేటప్పుడు సారీ జారకుండా థ్రెడ్తో గట్టిగా కట్టుకోండి. అలాగే బిందెకు సారీని కట్టడానికి కొంచెం థ్రెడ్ ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండవ స్టీల్ బిందెకు సారీని థ్రెడ్తో గట్టిగా కట్టుకోండి. సారీ కుర్చీలను బిందెకు కట్టేటప్పుడు కుర్చీలు బిందెకు మిడిల్లో మధ్యలో ఉండేలా చూసుకుంటూ బిందెకు కట్టుకోండి. సారీ కుర్చీలను బిందెకు కట్టిన తర్వాత మనం ముందుగా పళ్ళు పాటును స్టెప్స్ పెట్టుకున్నాం కదా, ఆ స్టెప్స్ అమ్మవారి భుజం పైకి వచ్చేలా వేసుకోవాలి. అయితే అమ్మవారికి సారీ కట్టేటప్పుడు సారీ పళ్ళు పాటును స్టెప్ పిన్ ఎలా పెట్టాలో చూపించాను. ఇప్పుడు మనం సారీ కట్టుకునేటప్పుడు స్టెప్ పిన్ ఎలా పెట్టుకుంటామో అలా ఈజీగా స్టెప్ పిన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. బిందెకు కుర్చీలు కట్టిన తర్వాత బిందె బ్యాక్ సైడ్ నుండి పళ్ళు పాటు ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు మనం సారీ కట్టుకునేటప్పుడు చిన్న చిన్న స్టెప్స్ ఎలా అయితే పెట్టుకుంటామో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అలా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని సరి చేసుకుని ఒక పిన్ పెట్టుకోవడమే. ఇలా స్టెప్స్ పెట్టుకున్న తర్వాత మనం సారీ కట్టుకున్నప్పుడు ఎడమ వైపుకు పళ్ళు వచ్చేలా ఎలా పెట్టుకుంటామో ఇలా కూడా అమ్మవారికి సారీ కట్టవచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఈ పళ్ళును ఫ్రంట్కు వచ్చేలా కడుతున్నాను. సారీ పళ్ళు కొంచెం ఫ్రంట్కి వచ్చేలా కట్టాలి అంటే పళ్ళుని కొంచెం పొడవు తీసుకోవాలి. దానికోసం నేను కొంచెం పొడవు పెంచుకుంటున్నాను. మనకు ఎంత పొడవు కావాలో ఒకసారి చూసుకుని సారీ స్టెప్స్ కదలకుండా ఒక పిన్ పెట్టుకుని సారీ పళ్ళుని పైన చెంబుకు ఒక రౌండ్ తిప్పినట్టుగా స్టిక్ పై నుండి ఫ్రంట్కి వచ్చేలా వేయాలి. ఫ్రంట్కు వేసిన సారీ స్టెప్స్ పొడవుగా అనిపిస్తే స్టెప్స్ స్టిక్ బ్యాక్ సైడ్కు జరుపుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్కు వేసిన సారీ స్టెప్స్ కదలకుండా మీ దగ్గర ఏవైనా వడ్లానం లాంటివి ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండవ బిందుకు సారీ స్టెప్స్ పెట్టి వడ్లానాన్ని పెట్టండి. తర్వాత మీ దగ్గర ఏవైనా జ్యువెలరీ ఉంటే ఈ జ్యువెలరీని ముందుగానే పెట్టేయండి. అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత జ్యువెలరీ పెట్టడం కష్టంగా ఉంటుంది. నాకైతే అమ్మవారికి మామూలుగా సారీ కట్టడం కంటే సారీ పళ్ళుని ఇలా ఫ్రంట్కి వేసినట్టు కడితే చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. అమ్మవారికి ఇలా జ్యువెలరీ వేసుకున్న తర్వాత ఫేస్ని పెట్టుకోండి. నా దగ్గర అమ్మవారి ఫేస్ రెడీగా ఉంది. అమ్మవారి ఫేస్ బ్యాక్ సైడు 2 రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్కు కొబ్బరికాయను థ్రెడ్తో కట్టుకున్నాను. అమ్మవారి ఫేస్ పెట్టిన కొబ్బరికాయను పైన ఉన్న బియ్యం పోసిన రాగి చెంబు పైన పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారిని మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. నేను జడ పెట్టి పూలను పెట్టాను. అమ్మవారి ఫేస్ పెట్టగానే చూడండి ఎంత అందంగా ఉన్నారో. తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ అలంకరించి అమ్మవారి ఫేస్ పెట్టిన చెంబుకు బ్యాక్ సైడు స్టిక్ను కట్టుకున్నాం కదా, ఆ స్టిక్కు గాజులను వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను ఇలా చాలా సింపుల్గా చాలా అందంగా అమ్మవారిని అలంకరించుకున్నాను. అమ్మవారిని ఇలా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి పువ్వులంటే చాలా ఇష్టం కదా, పువ్వులతో కూడా అమ్మవారి దగ్గర ఇలా డెకరేట్ చేసుకున్నాను. శ్రావణ మాసంలో ఆడవారు చాలా ఇష్టంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారండి. ఇలా అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోవాలనుకుంటే అమ్మవారిని నేను చూపించినట్టుగా బిందెలతో తయారు చేసుకుని తర్వాత అమ్మవారికి చాలా ఈజీగా చీరను ఎలా కట్టాలో కూడా చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో అమ్మవారికి చీరను కట్టండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే అమ్మవారి బ్యాక్ సైడ్ డెకరేట్ చేసుకున్నాను. అసలు అమ్మవారికి చీర కట్టి నగలు పెట్టి అమ్మవారి ఫేస్ పెట్టి పువ్వులు పెట్టగానే చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టమండి. మనం పూజలు వ్రతాలు అంటే ముఖ్యంగా బాగా అలంకరించుకుంటాం కదా. నేను మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా అందంగా అలంకరించుకున్నాను. అమ్మవారి బ్యాక్ సైడ్ మామిడాకులతో ఫ్లవర్స్ చేశాను కదా, ఆ ఫ్లవర్స్ను ఈజీగా ఎలా చేయాలో వీడియో పెడతాను. అలాగే మన సాంప్రదాయ ప్రకారం పూజలకు వ్రతాలకు కలశాన్ని పెడతాము కదా, కలశాన్ని ఎలా పెట్టాలో వీడియో చేశానండి, త్వరలో అప్లోడ్ చేస్తాను. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి నేను చూపించిన ప్రాసెస్లో అమ్మవారికి చాలా ఈజీగా చీరను కట్టి అలంకరించండి, చాలా అందంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.